నా పేరు ప్రేమ్ దాస్. నేను ఇంటర్నేషనల్ వీలియో ఫౌండేషన్ నుంచి వచ్చాను. ఇంటర్నేషనల్ వీలియో ఫౌండేషన్ గురించి చెప్పాలంటే ఈ సంస్థ 2001లో స్థాపించబడింది. చైర్మన్ జాంగిల్జా గారిచే స్థాపించబడింది. ప్రపంచమంతటా తల్లి ప్రేమ పంచడంలో ఈ సంస్థ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి ఈ సంస్థ ద్వారా అనేకమైన స్వచ్ఛంద సేవలు మనము నిర్వహిస్తున్నాము. ఇది ఎన్జిఓ సంస్థ. ట్రీ ప్లాంటేషన్, పొల్యూషన్పై సదస్సులు మరియు స్ట్రీట్ క్లీనింగ్ అండ్ ఇంకా ఓల్డేజ్ హోమ్స్, ఇలా చిల్డ్రన్స్ హోమ్, ఆర్ఫన్స్ హోమ్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిలో స్వచ్ఛంద సేవ మనం చేస్తున్నాము. ఇంకా అన్నిటిలో ప్రధానంగా ఇంకా రక్తదానం. ఈరోజు 1-to-1 బ్లడ్ డ్రైవ్ మనం నిర్వహిస్తున్నాము. ఈ రక్తదానంలో ప్రధాన పాత్ర ఏంటంటే ప్రపంచంలో 179 దేశాల్లో మనం చూస్తే కేవలం కొన్ని దేశాలు మాత్రమే, 72 లేదా 73 దేశాలు మాత్రమే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు రక్తదానం ఇవ్వడంలో ముందుకు వస్తున్నాయని. చాలా దేశాలు రక్తం ఇవ్వడానికి, ప్రజలు రక్తం ఇవ్వడానికి చాలా సందేహిస్తున్నారు, భయపడుతున్నారు. దీనివల్ల మనం మంచి ఆరోగ్యం కలిగి ఉంటాన విషయం వారు గ్రహించలేకపోతున్నారు. అందుకే దీన్ని ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ వీలియో ఫౌండేషన్ జాంగిల్జా గారు అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఈ సంస్థలో మేము జాంగిల్జా గారిని తల్లి అని పిలుస్తాము. తల్లి ఎలా అయితే తన కుటుంబాన్ని ప్రేమిస్తుందో మనము కూడా ఈ ప్రపంచాన్ని కుటుంబంగా భావించి ప్రపంచంలో మనము అందరికీ సహాయం చేయాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చి జాంగిల్జా గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు దీనిలో భాగంగా మన రామగుండం గోదావరి కనిలో ఈ బ్లడ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక అతిథిగా మన మున్సిపల్ మేయర్ గారు మహంకాళి స్వామి గారు మనము ఆహ్వానించాము. మున్సిపల్ మేయర్ గారు చాలా బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం కుటుంబంతో గడపవచ్చు లేదా వివిధ ప్రైవేట్ పార్టీలు మనం కలవచ్చు, కానీ ఆయన స్వచ్ఛందంగా మన ముందుకు వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయిస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు 200 మంది వరకు మేము ఇక్కడ పోయాము. అందులో సుమారు 80 మంది వరకు రక్తదానంలో పాల్పంచుకుంటున్నాము. నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన మేయర్ గారికి నేను తెలియజేస్తున్నాను, మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు. మన గోదావరిలో మన సభ్యులందరూ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబంతో ప్రైవేట్ టైం గడపకుండా ఇతరుల యొక్క ఆరోగ్యాన్ని ఆలోచిస్తూ నిజంగా రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడడం కదా. ఈ లోకంలో ఒక ప్రాణాన్ని మనం కాపాడినట్టే. అత్యవసర పరిస్థితుల్లో కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, రక్తంతో వ్యాధులతో బాధపడుతున్న వారు కానీ రక్తం చాలా ఇంపార్టెంట్. సరైన టైంకి రక్తం లేనట్లయితే ఒక ప్రాణాన్ని మనం కోల్పోతాం. వీరందరూ ఒక ప్రాణాన్ని కాపాడడానికి, నిలబడడానికి ఈరోజు ముందుకు వచ్చారు. నిజంగా మన వీలియో ఫౌండేషన్ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన గోదావరి కని గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా ధన్యవాదాలు. వీలియో ఫౌండేషన్కి అవకాశం ఇచ్చినందుకు. మహిళా దినోత్సవం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మహిళా సోదరి మనందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 డేస్కు సంబంధించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో సోదరిమణి ఆర్యమ్మ గారు, కృపాబాయి గారి నేతృత్వంలో ఇక్కడ మహిళలందరి సంరక్షణ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో సోదరుడు ఈ డివిజన్ కార్పొరేటర్ సంతోషరావు గారు, గౌరవ సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు, సోదరుడు కార్పొరేటర్ సతీష్ కుమార్ గారు, అలాగే ఇక్కడ డాక్టర్స్, స్టాఫ్, నర్సులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమంజలు తెలియజేస్తాను. ప్రభుత్వము ప్రతి వాళ్ళ క్షేమం కోరుకోవాలి, ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఈరోజు మహిళలలో చాలామంది మహిళలు అనేకమైన క్యాన్సర్ బారిన కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ రోగాల బారిన కావచ్చు పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ సంరక్షించాలి. పెళ్ళి కాకముందే 14 ఇయర్స్లోనే వాళ్ళందరికీ వ్యాక్సిన్ గిట్ట ఇచ్చినట్టయితే బాగుంటుంది. వాళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యకరమైన ఇబ్బందులు జరగద్దనే ఆలోచనతోటి ఈరోజు వాళ్ళ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళందరికీ కూడా గర్భాశయంలో క్యాన్సర్ వచ్చేసి చాలామంది ఇబ్బందులు పడతారు. ఆ భవిష్యత్తులో వాళ్ళకి అలాంటి అనారోగ్యానికి సంబంధించిన ఏది కూడా జరగదు, ఎలాంటి ఇబ్బందులు పడద్దు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వ్యాక్సిన్ను 14 ఇయర్స్ స్టార్ట్ కంప్లీట్ కావాలి, 15 ఇయర్స్ లోపు ఉండాలి. ఇది పిల్లలందరికీ ఇస్తే దాదాపుగా గౌరవ మేడం గారు చెప్పినట్టు 100% భవిష్యత్తులో ఎలాంటి క్యాన్సర్ రాకుండా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు ఈ వ్యాక్సిన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ హాస్పిటళ్ళలో పోతే ఈరోజు వేల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మన స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని మెరుగుపరిచి
ఇక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు లేకున్నా కూడా కొన్నిసార్లు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారి సొంత డబ్బులు వెచ్చించి కూడా ఇక్కడ ఎలాంటి మందుల కొరత లేకుండా పేద ప్రజలు మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్కు ఎక్కువగా వస్తారు కనుక వాళ్ళందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన మీద ఉన్నదనే ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం కూడా తెచ్చి చూస్తే ఎంత అందంగా, ఎంత నీట్గా, ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తలేరు. అంత బ్రహ్మాండమైన హాస్పిటల్ ఇక్కడ ఉన్నది. దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్న గౌరవ ఆర్ఎంఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ఎలాంటి మనకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి రోగాలకు సంబంధించిన ఎలాంటి డిసీజ్ అయినా కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు ప్రతి డాక్టర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కనుక ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్ను ఉపయోగించుకొని వారికి సంబంధించిన డిసీజ్ ఏదైనా ఉంటే మేజర్ డిసీజ్లు ఈరోజు మా సోదరుడు కార్పొరేటర్ ముస్తాఫా వాళ్ళ మదర్కు సంబంధించి కూడా మోకాల ఆపరేషన్ కూడా మేము ఇదే హాస్పిటల్లో చేయించినామంటే ఫస్ట్ మేము మా మీద మాకు నమ్మకంతో ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలనే ఒక ఆలోచనతోటి మేము కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ప్రభుత్వం మీ దగ్గరకు వస్తూ ఉన్నది, మీకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నది. ఎలాంటి డిసీజ్ అయినా కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేసేందుకు అన్ని వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. స్పెసిఫికేషన్గా ఈరోజు మాత్రం ఓన్లీ ఈ హ్యూమన్ పాపులోమా వైరస్ అనే దానికి సంబంధించి గర్భాశయ క్యాన్సర్ రాకుండా పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేటప్పుడు ఈరోజు ఈ వ్యాక్సిన్ స్టార్ట్ చేసినాం. గోదావరికంలో ఉన్న 14 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయి కూడా ఈ వ్యాక్సిన్ను ఫ్రీగా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా వేస్తూ ఉన్నారు కనుక దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీన్ని చాలా మందికి తెలియదు మేడం. ఇది మీరు 10th క్లాస్ 9th క్లాస్ చదువుకునే అమ్మాయిలు ఏదైతే మీరు హై స్కూల్స్లలో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఆ స్కూల్స్లలో ఉన్న కరస్పాండెంట్స్ కానీ ఆ స్కూల్ హెచ్ఎంలకు కానీ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్ ఉంది మన దగ్గర, దాంట్లో దాదాపుగా 700 మంది స్ట్రెంత్ ఉంటారు. పెద్ద స్కూల్ ఇక్కడ. అలాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా పెద్ద స్కూల్ ఉన్నది. చాలా మంది అమ్మాయిలు ఈ ఆశా వర్కర్స్ ద్వారా కానీ లేకపోతే చిన్న చిన్న పిహెచ్సిలు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఏదైతే ఉన్నదో వారి ద్వారా మా దగ్గర ఉన్న ఆర్పీల ద్వారా కూడా చెప్పించి 14 ఇయర్స్ నిండిన ప్రతి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి వ్యాక్సిన్ ఇప్పించినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి డిసీజులకు లోను కాకుండా ఉంటారు కనుక ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచన చేయాలని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్ఎంఓ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న మహిళా సోదరులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నేను డాక్టర్ పి కృపాబాయ్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్. ఈరోజు మహిళా దినోత్సవం. సో అందరి మహిళలకి హ్యాపీ విమెన్స్ డే అండి. సో మన ప్రభుత్వం హ్యూమన్ పాపిలోమా వైరస్ అందరూ అమ్మాయిలకి 14 ఇయర్స్ కంప్లీటెడ్, 15 ఇయర్స్ నాట్ కంప్లీటెడ్, ఓన్లీ 14 ఇయర్స్ బర్త్డే ఎవరికైతే కంప్లీట్ అయింది వాళ్ళందరికీ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు లాంచింగ్ ఇక్కడ. సో మన హానరబుల్ మేయర్ సార్, డిప్యూటీ మేయర్ సార్, సిఐ సార్, అలాగే కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ విజయవంతం చేయాలి, ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉంది ఇది కొత్త వ్యాక్సిన్ కాదు, ఆల్రెడీ ప్రైవేట్లో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో మన గవర్నమెంట్ ఈరోజు లాంచ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి 95 to 100% ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్క అమ్మాయి తీసుకోవాలి. ఇది సింగిల్ డోస్, మళ్ళీ డోస్లే అవసరం ఉండదు. సో దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఇంజెక్షన్ దగ్గర ఏదైతే తీసుకుంటారో అక్కడ కొంచెం స్వెల్లింగ్, రెడ్నెస్ ఉంటారు తప్ప ఏమీ మేజర్ స్వెల్లింగ్స్ సీరియస్నెస్ ఏమీ ఉండదు. సో ప్రతి ఒక్కరూ ఇది వినియోగించుకోవాలి అని కోరుతున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.